హలో ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకొక స్పెషల్ స్టోరీ చెప్పబోతున్నాను. ఇది శివరాత్రి రోజున జరిగిన నిజ జీవిత అనుభవం లాంటి కథ. ఈ కథ చివర్లో మీకొక మంచి మెసేజ్ ఉంటుంది, కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ఆ రోజు మహాశివరాత్రి. గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర దీపాలు వెలిగించారు. శివాలయంలో భజనలు, గంటల శబ్దం, ఓం నమః శివాయ జపాలు వినిపిస్తున్నాయి. మన కథలో హీరో పేరు రామ్. రామ్ ఒక సాధారణ యువకుడు, కానీ అతనికి ఒక పెద్ద సమస్య ఉంది. అతను జీవితంలో విఫలమయ్యానని అనిపించేది. ఉద్యోగం రాలేదు, డబ్బు లేదు, అందరూ అతన్ని చిన్నచూపు చూస్తున్నారు. ఆ రోజు అతను చాలా బాధగా ఉన్నాడు. శివుడు నిజంగా ఉంటే నా సమస్యలు ఎందుకు తీర్చడం లేదు అని మనసులో అనుకున్నాడు. అతనమ్మ చెప్పింది, రామ్, ఈరోజు శివరాత్రి, శివాలయానికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా కూర్చో, దేవుడు తప్పకుండా నీకు మార్గం చూపుతాడు. ఇష్టం లేకపోయినా రామ్ ఆలయానికి వెళ్ళాడు. అక్కడ శివలింగానికి పాలు పోస్తున్నారు, భక్తులు భజనలు చేస్తున్నారు. రామ్ ఒక మూలలో కూర్చుని కళ్ళను మూసుకున్నాడు. శివుడా, నన్ను ఎందుకింత పరీక్షిస్తున్నావు అని అడిగాడు. అప్పుడే అక్కడ ఒక వృద్ధుడొచ్చి రామ్ పక్కన కూర్చున్నాడు. ఆయన నవ్వుతూ అన్నాడు, బిడ్డా, శివుడు నీకు సమస్యలు ఇవ్వలేదు, నిన్ను బలంగా చేయడానికి పరీక్షలిస్తున్నాడు. రామ్ ఆశ్చర్యపోయాడు. అంటే? వృద్ధుడు చెప్పాడు, శివుడు హాలాహల విషం తాగాడు కదా, ప్రపంచాన్ని కాపాడడానికి. కష్టం వచ్చినప్పుడు పారిపోలేదు, మనం కూడా అలాగే ధైర్యంగా ఉండాలి. ఆ మాటలు రామ్ హృదయాన్ని తాకాయి. రాత్రి 12 అయింది. ఆలయంలో మహామంగళహారతి మొదలయ్యింది. అందరూ కలిసి ఓం నమః శివాయ జపించారు. ఆ సమయంలో రామ్ మనసులో ఒక ప్రశాంతత వచ్చింది. అతనికి అర్థమయ్యింది, సమస్యలు శాపం కాదు, అవి మన పాఠాలు. అతను నిర్ణయించుకున్నాడు, నేను ఓడిపోలేదు, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. కొన్ని నెలల తర్వాత రామ్ కష్టపడి చదివి ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. అతను గుర్తు చేసుకున్నాడు, ఆ శివరాత్రి రాత్రి తన జీవితాన్ని మార్చింది. ఆ వృద్ధుడు ఎవరో అతనికి మళ్ళీ కనిపించలేదు, కానీ రామ్ నమ్మాడు, ఆ రోజు శివుడే తనకు మార్గం చూపాడు అని. ఫ్రెండ్స్, ఈ కథ మనకొక విషయం చెబుతోంది. జీవితంలో కష్టాలొచ్చినప్పుడు దేవుణ్ణి నిందించకండి, అవే మనల్ని బలంగా చేస్తాయి. శివరాత్రి అంటే కేవలం పండుగ కాదు, మనలోని భయాన్ని, నిరాశను జయించే రోజు. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.